మీరు చూస్తున్నటువంటి యొక్క పవర్ పాయింట్ స్లైడ్ మీద ఒక హెడ్డింగ్ ఉంది. ఎవరైనా దయచేసి మైక్ ఆన్ చేసుకొని మీరు దాన్ని చదవండి. హెడ్డింగ్ ఏంటండి? The Olivet discovers. Discourse. డిస్కోర్స్. ఓకే. ఒలీవ కొండ మీద జరిగినటువంటి సంభాషణ. అంటే ఇప్పుడు మరి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో తన యొక్క జీవితపు ఆఖరి దశలో ముగింపులో చోటు చేసుకున్న కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను అధ్యయనం చేస్తున్నాం. రైట్, మన మెయిన్ సబ్జెక్ట్ మీకు తెలుసు కదండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. రైట్, మీరు ఆ టైటిల్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ద ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ వర్త్ వైల్ టు ఇమిటేట్. మాదిరికరమైన క్రీస్తు జీవితం మనము అనుకరించుటకు యోగ్యమైనదని ఒక టైటిల్తో ఈ బైబిల్ స్టడీస్ క్లాసెస్ మరి మనం రన్ చేస్తూ ఉన్నాం. అంటే మెయిన్ టాపిక్ సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన చేసే పరిచర్య. ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. మనందరికీ కూడా, విశ్వాసులైనా దేవుని సేవ చేసేవారైనా కూడా ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలు, వాటి పేర్లు చెప్పండి. క్రొత్త నిబంధనలో మొదటి 4 పుస్తకాల పేర్లు. మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. అవునండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు కూడా ఇందులోనే మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య మరి మనకు అర్థమవుతుంది. విశ్వాసులుగా మనందరి గురి ఒక్కటే, ఏంటి అంటే యేసుక్రీస్తు వలె జీవించాలి. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మరి మనము మారవలసి ఉన్నది. వి ఆల్ హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద ఇమేజ్ and likeness of Jesus Christ. That is the ultimate goal of a Christian life, right? So విశ్వాసులకైనా, దేవుని సేవ చేసేటటువంటి దైవదాసులకైనా మనందరి ముందు ఉన్నటువంటి మాదిరి ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరూ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభునే ముందుంచుకొని మరి మనం జీవించాలి. ఆయన వలె జీవించాలి, ఆయన వలె మాట్లాడాలి, ఆయన వలె ప్రవర్తించాలి, ఆయన వలె పరిచర్య కూడా చేయవలసి ఉన్నది. కాబట్టి మన క్రైస్తవ జీవితానికి మనందరికి ఒకే ఒక మాదిరి ఆయనే. ఎవరు వేరే నాయకుడు, వేరే వ్యక్తి కాదు, కేవలం ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, మరి మనం యేసుక్రీస్తు యొక్క మనస్సును కూడా మరి మనం కలిగి ఉండవాలని. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. We must have the mind of Christ because we have to become like Christ, or we have to be transformed into the image and likeness of Jesus Christ. కాబట్టి అది మీరు మనసులో ఉంచుకోండి, అది అన్నిటికీ మర్చిపోవద్దు. క్రైస్తవ జీవితపు గురి ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మనం మారాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనందరూ యేసుక్రీస్తు వలె జీవించాలి. అది మన జీవితం యొక్క అంతిమ గురి. ఇది ఏదో ఒక రోజులో రాత్రికి రాత్రే జరిగిపోయేది కాదు. అందుకే ఇది ఒక యాత్ర. ఇట్స్ ఎ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. బికమింగ్ లైక్ క్రైస్ట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్, రైట్? ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ప్రతిదినం కూడా మనం కాన్షియస్గా అలా జీవించినప్పుడు మాత్రమే మరి మనలో ఆ యేసుక్రీస్తు యొక్క సారూప్యత, ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ అస్. ప్రతిరోజు కూడా మనం యేసుక్రీస్తు వలె మన యొక్క సంభాషణ కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన క్రియలు కానీ, మనం చేసే ప్రతిదీ కూడా ఆ రీతిగా ఉండాలని ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకే ఒక దైవజనుడు ఏం చెప్పారంటే, మనం యేసుక్రీస్తు వలె మారడానికి ఒక ప్రాక్టికల్ వే ఏంటి అంటే ప్రతిరోజు మనము ఆ 4 సువార్తలు చదవడమే. రైట్, బై మెడిటేటింగ్ దీస్ 4 గాస్పల్స్ విల్ హెల్ప్ us to become like Christ. అందుకే తప్పకుండా ఇది మాత్రం మీరు విడిచిపెట్టద్దు. మీ డైలీ డివోషన్ అంటే మీ క్వైట్ టైం అంటారు కదండి, అంటే ప్రతిరోజు మీరు ఏదో ఒక అధ్యయనం చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, అది కంటిన్యూ చేయండి. మీరు పాత నిబంధనలు ఉన్నా, క్రొత్త నిబంధనలు ఉందా, సిస్టమేటిక్గా మీరు అక్కడ ఒక అధ్యాయం అలా కాకుండా రెగ్యులర్గా మీరు ఒక మెథడ్ని ఫాలో అవుతూ అది కంటిన్యూ చేయండి. దాంతో పాటుగా మీరు ఏం చేయాలంటే ఏదో ఒక సమయం అందు డైలీ సువార్తలు చదవడం మాత్రమే, 4 సువార్తలు చదవడం మాత్రం ఆపొద్దు. కంటిన్యూ దీస్ 4 గాస్పల్స్.
రెగ్యులర్గా మీ క్వైట్ టైం, మీ డైలీ డివోషన్ ఏదైతే చదువుతున్నారో దాంతో పాటుగా ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇది మనము యేసుక్రీస్తు అసలు ఎలా జీవించాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఎలా పరిచర్య చేశాడు, ఆయన ఏ అంశాలు బోధించాడు సంఘానికి, ఆయన శిష్యులకు, సాధారణ ప్రజలకు ఆయన ఏ సంగతులు బోధించాడు, ఏ సంగతులు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. రైట్, ఇప్పుడు మరి మనం యేసుక్రీస్తు వలె మారాలి అంటే ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎటువంటి బోధలు చేశాడు, ఆయన ఏ రీతిగా పరిచయం చేశాడు, అవి చాలా ప్రాముఖ్యమైనవి. రైట్, సో కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకోండి. సో ఈ రోజున మరి ఆ ప్యాషన్ వీక్లోనే మరి ట్యూస్డేస్ మంగళవారం దినమున చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క సందర్భాలలో మరి ఒక సందర్భాన్ని ఈరోజు ఇందులో మరి మనం అధ్యయనం చేద్దాం. అది ఒలీవ కొండ మీద జరిగినటువంటి సంభాషణ. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను మత్తయి సువార్త 24 దగ్గర ఉంచండి. అవసరమైనప్పుడు నేను ఏ వచనాలు చదవాలో మీతో చెప్తాను, అప్పుడు మీరు చదవచ్చు. అయితే రాసుకుంటున్న వాళ్ళు, నోట్బుక్లో కొన్ని పాయింట్స్ లాగా రాసుకుంటున్న వాళ్ళు ఇక్కడ స్లైడ్ మీద ఉన్నటువంటి ఈ రెఫరెన్స్ ఇచ్చాను కదండి, మత్తయి 24, 25 అధ్యాయాలు, అంటే 2 చాప్టర్స్, మాథ్యూ చాప్టర్ 24 and 25, అలాగే మార్క్ చాప్టర్ 13, 1 to 37, అలాగే లూకాలో 21 అధ్యాయము 5 నుంచి 36. సో ఈ 3 వాక్య భాగాలు కూడా రాసుకోండి. తర్వాత మనం ఇప్పుడు మరి ఇవన్నీ ఇప్పుడే చదవక్కర్లేదు, ఇప్పుడు కొన్ని వచనాలు ఇందులో అక్కడక్కడ నేను చదివిస్తాను. అలాగే మీరు మీ ఫ్రీ టైంలో మాత్రం తప్పకుండా ఆ కంప్లీట్ టెక్స్ట్, ఆ వాక్య భాగాలు, ఉదాహరణకి మత్తయి సువార్త 24-25 అంటే ఆ 2 అధ్యాయాలు పూర్తిగా చదవండి. అలాగే మార్కు 13 కూడా పూర్తిగా చదవాలి, లూకా 20 పూర్తిగా చదవాలి. అక్కడ మరి ఆ ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు మరియు శిష్యుల మధ్య చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క సంభాషణ అనేది అక్కడ మరి మనకు అర్థమవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఒకసారి ఎవరైనా మత్తయి సువార్త 24 ప్రస్తుతానికి మొదటి 2 వాక్యాలు మాత్రమే చదవండి. మైక్ ఆన్ చేసుకొని, తెలుగు అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏ బైబిల్ ఉంటే అది చదవండి. మత్తయి సువార్త 24 మొదటి 2 వచనాలు అవి చదువుకొని మరి స్టార్ట్ చేద్దాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడ్డని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు మరి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఇక్కడ చెప్తున్నారు. పోయిన వారం మనం మత్తయి సువార్త 23, అంటే ఇప్పుడు 24 చదువుకున్నాం కదా, 23వ అధ్యాయంలో ఏం జరిగిందో మీతో పంచుకోవడం జరిగింది. 7 విషయాలు మీతో పోయిన వారం పంచుకోవడం జరిగింది. ఆయన శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడుతూ ఆ 7 సంగతులను వారితో తెలియపరచడం జరిగింది. ఇక ఆయన ఆ దేవాలయం నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చురి, అనగా ఆ హేరోదు యొక్క దేవాలయం అని పిలుస్తారు దాన్ని. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, అంటే ముఖ్యంగా దేవాలయం యొక్క కట్టడం గురించి చూస్తున్నారు కదా, కానీ రాతి మీద రాయి ఒకటి కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని దేవాలయం గురించి ఆయన శిష్యులతో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆయన అక్కడ మీరు 3వ వచనం చూస్తున్నారు, ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఏకాంతంగా కూర్చున్నారు. అప్పుడు శిష్యుల్లో ఒక పెద్ద ఆలోచన, వారిలో ఒక పెద్ద ప్రశ్న, ఆయన చెప్పిన మాటలు వారి యొక్క చెవుల్లో తిరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ప్రభువారు ఇలా అన్నారు? దేవాలయం గురించి, ఇంత పెద్ద దేవాలయం గురించి, మరి 40 సంవత్సరాల పైగా హేరోదు రాజు ద్వారా కట్టబడినటువంటి ఆ యొక్క దేవాలయం గురించి రాయి మీద రాయి కూడా ఉండకుండా సంపూర్తిగా ఇది పడద్రోయబడుతుంది అని ప్రభువు ఎందుకు చెప్పారు? అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు దేవాలయం పడద్రోయబడుతుంది? దేవాలయం పడద్రోయబడుతుంది. మరి దేవాలయం పడద్రోయబడితే మరి అక్కడ ఉన్నటువంటి యూదుల సంగతి ఏంటి? ప్రజల భవిష్యత్తు ఏంటి? మరి ముఖ్యంగా దేవుని విషయంలో వారు ఏ రీతిగా స్పందించాలి? అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని మరి ఎవరికైనా సరే చాలా ప్రశ్నలు ఉంటాయి కదండి, ఒక వ్యక్తి అలా చెప్పారు అంటే. కాబట్టి శిష్యులు కూడా
అనేక రకాల ప్రశ్నలతో అక్కడ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఇంకా వారికి డైరెక్ట్గా అడిగేశారు, ప్రభుని అడిగారు. ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగును? అంటే ఈ దేవాలయం ఎప్పుడు పడుదురేయబడుతుంది? రాతి మీద రాయి ఉండకుండా ఎప్పుడు పడుదురేయబడుతుంది? అలాగే నీ రాకడను, ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పండి అని వాళ్ళు 2 ప్రశ్నలు అడిగారు యేసు ప్రభు వారిని. ఏ ప్రశ్నలు అండి? ఇవి ఎప్పుడు జరుగుతాయి? అంటే ఈ రాయి మీద రాయి ఉండకుండా దేవాలయం ఎప్పుడు పడుద్రోయబడుతుంది? అలాగే ఇక మీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలేవి మాకు చెప్పండి అని. అంటే వారికి అర్థమైంది, యేసుప్రభు ఎప్పుడైతే ఈ దేవాలయం రాయి మీద రాయి ఉండకుండా పడుద్రోయబడుతుందంటే ఇక వాళ్ళు అంటే భవిష్యత్తులో ఇది జరగబోతుంది కాబట్టి ఇక భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది? భవిష్యత్తులో అంటే మరి ప్రభు యొక్క రాకడ అసలు ఎప్పుడు జరుగుతుంది? లేక ప్రభు యొక్క రాకడకు జరగడానికి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయి? అంటే ఎప్పుడు మేము మరి ఆయన రాకడకు సిద్ధపడాలి అని ఇక ఒక్కసారిగా వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించారండి. ఆలోచించి ఇంకా వాళ్ళు ప్రభువుని ఆ ప్రశ్న అడిగారు. అయితే గమనించండి, వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఇవి ఎప్పుడు జరుగును? అంటే దేవాలయం ఎప్పుడు అది పడుద్రోయబడుతుంది? అలాగే ప్రభు యొక్క రాకడకు లేక యుగ సమాప్తికి గల సూచనలేంటి? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు ప్రభువారు జవాబు చెప్పడం స్టార్ట్ చేశారు. 4వ వచనం నుంచి ఇంకా ఆయన జవాబు చెప్పడం స్టార్ట్ చేశారండి. ఈ 24వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ఇంకా చివరి దాకా ఇన్ఫాక్ట్ చెప్పాలండి, ఈ అధ్యాయమే కాదండి, 25వ అధ్యాయము చివరి దాకా కూడా ఇంకా ఆయన వారు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ 2 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు మత్తయి సువార్తలో. మరి ముఖ్యంగా అంత్యకాలం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాటి గురించి, అలాగే ఎప్పుడు యుగ సమాప్తి జరగబోతుందో వాటి గురించి, ఆయన రాకడ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ మత్తయి సువార్త 24లో వ్రాయబడ్డాయి. రైట్, ఈరోజు మనం వాటిని మరి ధ్యానించుకోబోతున్నాం. గమనించండి, ఈ అధ్యాయపు అవుట్లైన్ ఒక్కసారి చూస్తే స్లైడ్ మీద ఈ అధ్యాయపు విభజన మీ ముందు పెడుతున్నాను. ది అవుట్లైన్ ఆఫ్ దిస్ ఎంటైర్ చాప్టర్. మత్తయి సువార్త 24లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 51 వచనాలు ఇందులో ఉన్నాయి. ఇది చాలా పెద్ద అధ్యాయము. సో మీరు దాన్ని సులువుగా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను మీకు ఒక 5 విభాగాలుగా దీన్ని చేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మొదటి 14 వచనాల్లో, మత్తయి సువార్త 24 మొదటి 14 వచనాల్లో యేసు ప్రభువారు మరి ఒక గుర్తు అంటే కొన్ని సైన్స్, కొన్ని సూచక్రియల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 15 వచనంలోనేమో ఇంకొక సూచక్రియ గురించి, అంటే ఆయన రాకడకు సమీపంగా ఉన్నటువంటి సూచక్రియ గురించి మాట్లాడుతున్నారు. ఇక తర్వాత 16 వచనం నుంచి 28 దాకా దే ఆర్ టోల్డ్ వాట్ టు డూ వెన్ దే సీ ద సైన్. అంటే ఆ సూచక్రియ చూసినప్పుడు వారు ఏం చేయాలో 16 వచనం నుంచి 28 వచనం వరకు అక్కడ రాయబడింది. ఇక నెక్స్ట్ సెక్షన్లో 29 వచనం నుంచి 31 దాకా మీరు చూస్తే అక్కడ ఏ రీతిగా ఆ యొక్క దేవుని తీర్పు, ద జడ్జ్మెంట్ ముఖ్యంగా యెరూషలేం మీద రాబోతుందో దాని గురించి అక్కడ రాయబడడం జరిగింది. ఇక చివరిగా 32 నుంచి ఇక 51 వరకు కూడా ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, అడ్మానిషన్స్ ఆర్ గివెన్ ఫర్ దెమ్ టు బి ప్రిపేర్డ్. అంటే ఇక ఈ అంత్యకాలము, యుగ సమాప్తి లేక ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడకు ఏ రీతిగా సిద్ధపడాలో కొన్ని సూచనలు, సలహాలు అనేది
మనకు 32వ వచనం నుండి 51 దాకా అక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఈ యొక్క అధ్యాయ విభజన, దిస్ ఈస్ ద అవుట్లైన్ ఆఫ్ దిస్ చాప్టర్ మాథ్యూ 24. ఓకేనండి, అది దృష్టిలో ఉంచుకోండి. రాసుకుంటున్న వాళ్ళు జస్ట్ ఈ యొక్క అవుట్లైన్ లాగా మీరు దీన్ని రాసుకోండి. అంటే 1 to 14 మొదటి 14 వచనాలు ఒక విభజన, 15వ వచనము అదొకటి, 16 నుంచి 28 దాకా అదొక సెక్షన్, 29 నుంచి 37 దాకా అదొక సెక్షన్, 32 నుంచి 51 దాకా అది ఇంకొక విభజన. రైట్. ఇప్పుడు మనం మీరు సులువుగా అర్థం చేసుకోవడానికి నేను దీన్ని మీకు వివరించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ సెక్షన్ నౌ సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ అస్ as to how did Jesus respond to the questions that were asked by the disciples. శిష్యులు అడిగారు కదండి ఆ 2 ప్రశ్నలు. ఇది ఎప్పుడు జరగబోతుంది? ఆ యొక్క దేవాలయము పడద్రోయబడడం, రెండవది మీ రాకడకు అలాగే యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ద సైన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. రైట్. వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నలకు ప్రభువారు ఇప్పుడు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని 5వ వచనం నుంచి రైట్ నేను చెప్తాను, కొన్ని వచనాలు చదవండి. స్టార్ట్ రీడింగ్ వర్స్ ఫ్రమ్ 5. మత్తయి సువార్త 24 5 వచనం స్టార్ట్ చేయండి. అనేకులు నా పేరట వచ్చి నేనే మైక్ క్రీస్తుని ఆన్ చేసుకొని చదవండి. చదివారు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మైక్ ఆన్ మరియు చేసుకోండి సిస్టర్, ఆఫ్ లో ఉంది. యు కెన్ హియర్ పాస్ గారు, కెన్ యు హియర్ మీ? ఆహా, వినిపిస్తుంది. చదవండి. మరియు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు. కంటిన్యూ. You మీ can hear me? వాయిస్ నాకు వినిపించట్లేదండి. సరే. I'm on the. You can hear me now? వినిపిస్తుందా? సరే, రైట్. ఓకే, చాలండి. ఓకే, గమనించండి. ఇక్కడ మొదటి 5వ వచనం నుంచి మనం కనుక చూస్తే ప్రభు చెప్పినటువంటి కొన్ని సూచనలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి మనం ఒకసారి చూసినట్టయితే ఆయన అన్నారు, అనేకులు నా పేరిట వచ్చి, చూడండి, యేసు వార్తలు ఇట్లా అన్నాను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. రైట్. నోట్ దట్. మొదటి విషయం ఏంటంటే ఆయన చెప్పినటువంటి అనేక సూచనలు, అనేక గుర్తులు, అంటే యుగ సమాప్తికి, అంటే దేవాలయము అప్పుడు పడద్రోయబడుటకు, అలాగే యుగ సమాప్తికి, అలాగే ఆయన రాకడకు గల సూచనల్లో చూడండి, అనేకులు క్రీస్తు పేరిట వచ్చి నేనే క్రీస్తు నుంచి పలువురిని మోసపరచెదరు. అంటే వీరు అబద్ధపు క్రీస్తులు లేదు అబద్ధపు ప్రవక్తలు అని వచ్చి అని మనం వాళ్ళ గురించి చెప్పవచ్చు. అబద్ధపు క్రీస్తులు, వీళ్ళ గురించి ప్రభు ఇంకొకసారి 24లో కూడా చెప్పారండి. సో కాబట్టి 24 వచనాన్ని ఇంకొకసారి చదవండి. 24 వచనం చదువుకోలేదు, చదవండి. ఇప్పుడు ఇదే అధ్యాయం వర్స్ 24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. మీ వాయిస్ నాకు వినిపించట్లేదండి. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందని నేను చూస్తున్నాను. You are not able to hear నా us. వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను, రైట్? వినిపిస్తుందండి. ఇక్కడ వాళ్ళు చదువుతున్నప్పుడు నాకు వినిపించట్లేదు, సైలెంట్గా ఉంది. ఇక్కడ బ్లూటూత్ ఆఫ్లో ఉంది కదా.
స్పీకర్ ఇప్పుడు కంప్లీట్ గా అయిపోయిందండి, వినిపించట్లేదు. వినిపించట్లేదు మాస్టర్ గారు. వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుందా? వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే. Can you hear us? ఎస్ అండి, మీ వాయిస్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? Yes అండి. రైట్, ఓకే, విల్ గో హెడ్ అండి. రైట్, గమనించండి, శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి ప్రభువారు ఇప్పుడు సమాధానం చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ సమాధానంలోనే భాగంగా మనం చదువుకున్నాం, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. అక్కడ ఆయన మరి అనేకులు వచ్చి నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అంటున్నారు. ఎవరు వీరు అని చూస్తే ఇదే అధ్యాయంలో 24 వచనంలో కూడా మరి మనము చూస్తున్నాం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి చూడండి, వారు ఏం చేస్తారండి? మోసపరుస్తారు. ఎవరిని మోసపరుస్తారు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడు అని నమ్మకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడు అని చెప్పినా నమ్మకుడి. చూడండి, కాబట్టి ప్రభు ముందే ఒక హెచ్చరిక చేశారండి. ఏ విషయంలో? అబద్ధపు ప్రవక్తలు లేక అబద్ధపు క్రీస్తులు. గమనించండి, చరిత్రలో మనం చూస్తే ఇప్పటి వరకు చాలా మంది వారే క్రీస్తు అని క్లెయిమ్ చేసుకున్న వారు ఉన్నారు. రైట్? సో వాళ్ళే నేనే క్రీస్తుని అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎవరైతే ఒక బోధకుడిగా ప్రారంభించి, లేక ఒక పాస్టర్ గారిగా ప్రారంభించి, లేక ఒక సువార్థకుడిగా వాళ్ళు ప్రారంభించి, మరి అనేక రకాల గొప్ప కార్యాలు, గొప్ప పరిచర్య వారి ద్వారా జరిగిన తర్వాత కూడా కొంతమంది చరిత్రలో ఉన్నారు. సో వాళ్ళు ఏమని క్లెయిమ్ చేశారంటే, ఇక నేనే ఆ క్రీస్తుని అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనే ఆ క్రీస్తుని అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఒకసారి యేసుక్రీస్తుని ఎరుగక ముందు మేము కుటుంబ సమేతంగా, మరి మేము హిందూ కుటుంబంలో పుట్టాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 23వ తారీఖు పుట్టపర్తి సాయిబాబా పుట్టిన రోజున అక్కడికి వెళ్ళేవారు. అక్కడ చాలా లక్షల మందిలో అక్కడికి వచ్చేవారు. మరి అక్కడ ఆయన స్పీచ్ నేను వింటున్నప్పుడు మరి ఆయన ఒక మాట అన్నారు. తర్వాత చెప్పాలంటే అది రైట్, అక్కడ ఏంటంటే ఒకసారి ఆ రోజుకి ఆ తర్వాత క్రిస్మస్ కూడా అక్కడ సెలబ్రేట్ చేస్తారండి. క్రిస్మస్ కూడా అక్కడ సర్వీస్ జరుగుతుంది. ఆ క్రిస్మస్ సర్వీస్లో ఆయన చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. సో అక్కడ చాలా మంది క్రైస్తవులు వచ్చారు, విదేశాల నుంచి కూడా వచ్చారు, వాళ్ళు క్రిస్మస్ కేక్ కూడా కట్ చేశారు. ఇలాగా చాలా జరుగుతున్నాయి. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో చూడండి, ఇంతమంది లక్షల మంది ఇక్కడికి వచ్చారు కదా, మిమ్మల్ని నేను ఎవరైనా ఇక్కడికి పిలిచానా, ఆహ్వానించానా? లేదే. అయితే ఎందుకు మీరు వచ్చారు ఇక్కడికి అని చెప్పి, ఇదిగో నేనే ఆ క్రీస్తుని, నేనే ఆ క్రీస్తు యొక్క మోడల్, ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ క్రీస్తుని నేనే అని ఆయన క్లెయిమ్ చేశారండి. అయితే మరి ఎవరు కూడా మరి అక్కడ ఆ వాతావరణం వాళ్ళ దాన్ని గ్రహించి లేదు కదా. కాబట్టి అయితే నాకైతే అది ఇంకా గుర్తుంది, చాలా సంవత్సరాల క్రితం అది జరిగింది. సో అంటే ఆయనే ఏమని క్లెయిమ్ చేశాడు? నేనే క్రీస్తుని అని క్లెయిమ్ చేశాడు. సో కాబట్టి అలాగా అఫ్కోర్స్ ఆయన అయితే ఒక న్యూట్రల్గా ఉండి అలా చేసిన వ్యక్తి. సో కొంతమంది క్రైస్తవంలోనే ఉండి బోధించినటువంటి వారు కూడా చివరికి నేనే క్రీస్తుని అని క్లెయిమ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చరిత్రలో ఉన్నారు. చాలా మంది వాళ్ళని గుడ్డిగా నమ్మి, వాళ్ళని ఏదో ఒక అభిమానంతో కదండి,
మరి వాళ్ళు ఇష్టపడినప్పుడు ఒక విధమైనటువంటి మోసంలో ఉన్నట్టుగా కూడా చాలా మందిని మనం చూస్తాం చరిత్రలో. అయితే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. కాబట్టి ఎవరైతే ఆ రీతిగా మరి అమాయక ప్రజలను నేనే క్రీస్తునని, లేకపోతే క్రీస్తు నా ద్వారా బయలుపరచబడుతున్నాడని రకరకాలుగా ఈ రోజుల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఆ రోజుల్లో క్లెయిమ్ చేసుకుంటున్నారు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అని. చాలా చాలా ప్రమాదం అండి. సో కాబట్టి ప్రభువారు ముందే చెప్పారు. ఎందుకంటే మరి ఏ ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు కాదు. ప్రభువారు ముందే చెప్పారు, నేను క్రీస్తుని, అబద్ధపు క్రీస్తులు. సో ఈ అబద్ధ క్రీస్తులు ఎవరు అని చూస్తే ఇంకొక మాట వారికి వాడబడిన మాట అబద్ధ ప్రవక్తలు. అబద్ధపు ప్రవక్తలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఉద్దేశం ఒకటి, వాళ్ళు ఏం చేస్తారండి, మనలను మోసం చేయడం. ఎవరిని మోసం చేయడము? ఏదో సామాన్యమైనటువంటి ప్రజలను, సామాన్యమైన విశ్వాసులను మోసం చేస్తే కూడా కాదు, మోసం చేయడం కూడా కాదు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడుదురు అని రాయబడింది. చూసారండి 24 వచనంలో. అంటే ఎవరైతే మరి దేవునిలో ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో బలంగా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క సహవాసంలో ఉన్నారో అటువంటి వారిని సైతం వాడు మోసపరుస్తాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ అధ్యాయం చివరిలో ప్రభువారు ఏం చెప్పారు కూడా తర్వాత నేను మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే శిష్యులు అడిగినటువంటి ఆ ప్రశ్నలు, ప్రభువా మరి ఇప్పుడు ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఈ దేవాలయం రాయి మీద రాయి ఉన్నప్పుడు ఎప్పుడు పడుతుంది? ఈ యుగ సమాప్తికి లేక మీరు అక్కడ సూచనలు చెప్పండి అన్నప్పుడు ప్రభువారు చెప్పిన మొదటి సూచన, అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధ క్రీస్తులు వచ్చి అనేకులను, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసము చేస్తారు. గమనించండి, ఏం చేస్తారండి వాళ్ళు? ఎలా మోసం చేస్తారు? అక్కడే ఉంది 24 వచనంలో. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. గమనించండి, వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప సూచక్రియలు, సైన్స్, వండర్స్, హీలింగ్స్, మిరాకిల్స్, అనేక రకాల అద్భుతాలు, సూచక్రియలు, మరి చాలా స్పెక్టాక్యులర్గా ఉండేటటువంటి ఒక మరి సూచనలు వారు చేస్తారు కదండి. సో అలా చేసి వాళ్ళని మోసపరుస్తారు. అందుకే గమనించండి, అయితే వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటి? మనుషులను, విశ్వాసులను, ఏర్పరచబడిన వారిని సైతము క్రీస్తు వైపుకి నడిపించాలనే ఆలోచనతో కాదు, తమ వైపుకి ఆకర్షించుకునేటటువంటి రీతిలో వారిని మార్చి వారిని మోసం చేసేటటువంటి ఒక హిడెన్ అజెండాతో వారు వస్తారు. అందుకే గమనించండి, విశ్వాసులుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏవో వాళ్ళు పైపైన చేసేటటువంటి అద్భుతాలను, మహత్కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చూసి మనము మోసపోకూడదు. రైట్? మనలో వివేచన ఉండాలి. ఏది దేవుని ఎదురు నుంచి వచ్చింది, ఏది సాతాను ఎదురు నుంచి వస్తుంది అని మనం చూసుకోవాలి. ఎందుకంటే సాతాను గురించి అంటే వాడు వెలుగు దూత వలె ఈ భూమి మీద పడి ఉన్నాడు. కాబట్టి ఈ యుగ అధిపతిగా, వాయుమండల అధిపతిగా కూడా వాడు పిలబడుతున్నాడు. అంటే వాడి చేతుల్లో కూడా మరి కొంత శక్తి అయితే ఉంది, మనుషుల్ని మోసపరిచే శక్తి ఉంది. కాబట్టి వాడు కొంతమంది మనుషుల్ని ఉపయోగించుకోగలడు. కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉంటారు కదండి, వారిని ఉపయోగించుకొని ఏ రీతిగా ప్రజలు మోసం చేయాలి కూడా వాడికి తెలుసు. గమనించండి, దీనికి సంబంధించిన మాట మీకు ఇంకోటి చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. రైట్, గమనించండి, ఇక్కడ వీరు ఎవరైతే ఇటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు వారు చేసి ఉన్నారో, రైట్, చేసి చాలా మందిని వారు మోసగించారు.
ప్రవచనములు కూడా వారు చెప్పారు. మేము నీ నామమును ప్రవచించలేదా? ప్రభు నామమునే కూడా ప్రవచించారు. రైట్. సో అయితే వీరందరూ కూడా ఆ కోవకు చెందిన వారే, అబద్ధపు క్రీస్తులు లేక అబద్ధపు ప్రవక్తలు కోవకు చెందినటువంటి వారే. అందుకే ప్రభు ఏమన్నాడండి, వెంటనే వారిని చూచి, ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా. వారైతే ఏమనుకుంటున్నారంటే మేము గొప్ప కార్యాలు చేశాము, అది చేసాము, ఇది చేసామని అనుకుంటున్నారు. కానీ ప్రభు దృష్టిలో వారు చేసింది అక్రమము, అంటే క్రమమైనది కాదు. దేవుడు ఒక క్రమమును పెడితే ఆ క్రమములో వారు చేసినది అది కాదు, అక్రమముగా చేసినది. కాబట్టి దేవుడు వారిని అక్కడి నుంచి పొండని చెప్పడం మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, నేను మీతో ముందుగానే చెప్తున్నాను, నా పేరిట అనేకులు నా నామమును వచ్చి వారు అనేకులను మోసగించెదరు అని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి అవునండి, ఎప్పుడైతే ప్రభువారు చెప్పారో మరి ఆ సమయం నుంచే అది మొదలుకొని అనేక మంది ఉన్నారు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే మాట ప్రభువారు మత్తయి సువార్త 24:11 కూడా చెప్పారు. 11 కూడా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అదండి, అనేక మంది. చూడండి, వాళ్ళలో ఒకరు కాదు, ఇద్దరు, కొంతమంది అని అక్కడ చెప్పడం లేదు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని వాళ్ళు ఏం చేస్తారండి, మోసపరచెదరు. చూసారండి, అక్కడ ఆల్మోస్ట్ 3-4 చోట్ల ఈ వచనం ఇదే అధ్యాయంలో ఆ మోసపరచెదరు అని వ్రాయబడింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే చాలా మంది యేసుక్రీస్తు ప్రభు పేరిట వచ్చి మోసపరిచేవారుగా ఉన్నారు. నేను దేవుని చిత్తమైతే మీకు రాబోయే రోజుల్లో తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి కల్ట్స్ అంటే ఫాల్స్ టీచింగ్స్, కల్ట్స్ అనే ఒక సబ్జెక్టు మీకు మళ్ళీ టీచ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క ప్రపంచంలో క్రైస్తవంలో ఉన్నటువంటి అనేక రకాల తప్పుడు సిద్ధాంతాలేంటి, తప్పుడు సిద్ధాంత శాఖలేంటి, ఏ రీతిగా అనేక మంది మోసగించబడుతూ ఉన్నారు, ఏ రీతిగా అనేక మంది బయలుదేరి వారు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ, అయితే అనేక మందిని, కొంతమందిని కాదు, తక్కువ మందిని కాదు, అనేక మందిని వారు మోసం చేస్తూ ఉన్నారో అవి మీకు తర్వాత మీకు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి అనేకులు ప్రభు పేరిట వచ్చి వారు మోసం చేస్తారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ఆ యొక్క సబ్జెక్ట్ టీచ్ చేసినప్పుడు ఎవరెవరు బహుశా చరిత్రలోనే వచ్చి ఇలాగా క్లెయిమ్ చేశారో, అబద్ధపు క్రీస్తులుగా వాళ్ళు క్లెయిమ్ చేశారో అది మరి మీతో చెప్పడం జరుగుతుంది. రైట్. తర్వాత ప్రభువారు ఇంకా కొన్ని సూచనలు చెప్పారండి. అది మనం 6వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 24:6 నుంచి ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 24:6 వచనం చదవండి ఎవరైనా. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిమ్ముకుము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకొనుడి. ఇది జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు.
అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. ఉమ్, అనేకులైన అబద్ధ ప్రవక్తల వచ్చి పలువురిని మోసపూర్చెదరు. ఉమ్, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. ఉమ్, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఉమ్. మరియు ఈ రాజ్య సువార్త సకల జనముల సాక్ష్యార్థమై లోక లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. గమనించండి, చాలు కదా. ఇప్పుడు వరకు ప్రభువారు ఆ అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధ క్రీస్తుల గురించి చెప్పిన తర్వాత ఇక కొన్ని సాధారణ సూచనలు, కొన్ని జనరల్ సైన్స్ కూడా ప్రభువారు చెప్పారు. అదేంటంటే యుద్ధముల గురించి, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధముల సమాచారం గురించి వినబోదురు. అవును కదండి. ఇప్పుడే మరి ప్రపంచంలో ప్రస్తుతం ఎన్నో దేశాలు మరి యుద్ధంలో ఉన్నాయి, రైట్. తర్వాత మరి 3వ ప్రపంచ యుద్ధం కూడా మరి త్వరలో రాబోతుంది అనే వార్తలు కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఇక ఈ యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ మీరు వింటారు. అలాగే కరువులు, రాజ్యం మీదకి రాజ్యం లేచును కదండి. సో ఎంతో ద్వేషము ప్రస్తుతం ప్రపంచంలో ఒక రాజ్యం మీద మరి లేక ఒక తెగ మీద. రీసెంట్గా మరి మనం మణిపూర్ ఇన్సిడెంట్స్ మీరు వినే ఉంటారు కదండి. ఇక్కడ మణిపూర్లో ఉన్నటువంటి 2 తెగలు, అక్కడ ఎక్కువ ట్రైబల్ పీపుల్ కాబట్టి వాళ్ళు ట్రైబ్స్ ఉంటాయి. ఒక కుకి అనే ట్రైబు, అలాగే ఇంకొకటి మెయితై అనే ఇంకొక ట్రైబ్. సో కాబట్టి వాళ్ళు ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి వారే, ఒకే రాష్ట్రానికి చెందిన వారే, కానీ 2 ట్రైబల్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 రకాల జాతులు. ఒక జాతి మీద ఇంకొక జాతి ఎంతో ద్వేషంతో, కోపంతో మరి మీరు వార్తలు చూసే ఉంటారు, కొన్ని వీడియోస్ చూసే ఉంటారు. ఏ రీతిగా దారుణంగా ఒకరికొకరు చంపుకోవడం జరిగింది. వారి ఇల్లులు తగలబెట్టడం, మరి వాళ్ళని ఇది చేయడం చాలా భయంకరంగా. అక్కడి నుంచి ఎంతో మంది పారిపోయారు, చాలా మంది చనిపోయారు, నిరాశ్రులయ్యారు, అనాథలుగా అయిపోయారు. కాబట్టి ఎందుకు ఆ రీతిగానే ద్వేషము పెరగడంతో అన్నది. సో కాబట్టి రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచును, కరువులు, భూకంపములు కలుగును, రైట్. ఇవన్నీ కూడా ఇదే కంప్లీట్ ఎండ్ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి ప్రారంభము మాత్రమే అని ప్రభువారు అన్నారు. ఇవన్నీ వేదనలకు, శ్రమలకు ప్రారంభము. ఇక జనులు మిమ్మల్ని హింసిస్తారు, శ్రమలకు పాలు చేస్తారు, చంపివేస్తారు, నానా నిమిత్తము సకల జనములు మిమ్మల్ని ద్వేషిస్తారు. అంటే అన్యులు క్రైస్తవులను లేక క్రైస్తవ సేవ చేసేవారిని ద్వేషించడం, అనేకులు అభ్యంతరపడడం, క్రీస్తుని బట్టి వారు అభ్యంతరపడడం, ఒకరినొకడు అప్పగించడం, ద్వేషించడం, ఇవన్నీ కూడా. ఇంకా 12లో ఒక మాట ఉంది, అక్రమము విస్తరించుట చేత అని ఉంది. ఏది విస్తరిస్తుందండి? అక్రమము విస్తరిస్తుంది. ఇంతకుముందు ఒక వచనం మనం చదువుకున్నాం, ప్రభువారే చెప్పారు, అక్రమము చేయువారలారా నా ఎదురు నుంచి పొండి అన్నారు కదా. కాబట్టి ప్రభు ఇదే మాట మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అక్రమము అంటే దేవుడు ఏ క్రమాన్ని అయితే పెట్టాడో అలా కాకుండా వీళ్ళు తమకు నచ్చినట్టుగా, తమకి ఇష్టం వచ్చినట్టుగా అక్రమంగా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి అది పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా గమనిస్తుంటారు, ఈ లోకంలో ప్రస్తుతం ఏది జరుగుతుంది అంటే ఏది క్రమంగా జరగట్లేదు కదండి. అంతా కూడా అక్రమంగానే జరుగుతుంది, రైట్. సో లీగల్గా ఒక ప్రొసీజర్ ఉంటే అది చాలా మటుకు ఎలా జరుగుతుందంటే అన్ని ఇల్లీగల్గా జరుగుతున్నాయి, రైట్. మనము మోరల్గా జీవించవలసిన వారము అయితే దానికి వ్యతిరేకంగా ఇమ్మోరల్ లైఫ్, నైతికంగా జీవించవలసిన వారము అయితే అనైతిక క్రమంగా జీవించాలి, అయితే అలా కాకుండా అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. చట్టబద్ధంగా జరగవలసినవి కాకుండా, జరిగించాల్సిన రీతిలో కాకుండా చట్టరహితంగా, రైట్. లీగల్, ఇల్లీగల్, మోరల్, ఇమ్మోరల్, లాలెస్నెస్. సో అదే క్రమము, అక్రమము అనేది ఎక్కువ శాతం మనం ప్రస్తుతం మన సమాజంలో లేకపోతే ఈవెన్ క్రైస్తవ్యంలో కూడా ఆ రీతిగానే చోటు చేసుకుంటున్న పరిస్థితులు అన్నీ కూడా. కాబట్టి ప్రభు ఇవన్నీ కూడా ముందుగానే శిష్యులకి తెలియచేశారు. ఇదిగో యుగ సమాప్తికి ముందు లేక ప్రభు యొక్క రాకడకు ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఏ రీతిగా ఆ రాబోయే దినములలో ఆ శ్రమలు కూడా రాబోతున్నాయో అవన్నీ కూడా మరి ఆయన చెప్పడము జరిగింది. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఆయన గమనించండి,
ఈ రాయి మీద రాయి ఉండకుండా ఇవన్నీ కూడా పడద్రోయబడును అని చెప్పారు కదండి. ముఖ్యంగా ఆ దేవాలయం గురించి, రైట్. ఇప్పుడు మరి మనం అది అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మరి మనకు సంఘ చరిత్ర తెలియాలి. చరిత్రలోకి వెళ్ళి చూస్తే AD 70 క్రీస్తు శకం 70లో ఏం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీ ప్రభు చెప్పినట్టుగానే జరిగింది. AD 70లో క్రీస్తు శకం 70లో రోమా సైన్యం టైటస్ చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో సైన్యం యెరూషలేంకు వచ్చి యెరూషలేంలో దేవాలయాన్ని పూర్తిగా వాళ్ళు ధ్వంసం చేశారు. చాలా పెద్ద దేవాలయం, సుమారు 40 సంవత్సరాలు దానికి పట్టింది. ఆ 40 సంవత్సరాలు మరి నిర్మించినటువంటి దాన్ని రోమా చక్రవర్తి క్రీస్తు శకం 70లో చెప్పినట్టుగా రాయి మీద రాయి లేకుండా సంపూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత మనం చరిత్రలో కొన్ని విషయాలు చూస్తే చాలా షాక్ అవుతాం. కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి యెరూషలేంని ముట్టడి చేసి మరి కొన్ని లక్షల మందిని వారు చంపివేసి మరి మిగతా వారిని బందీలుగా వారు తీసుకుని వెళ్ళి, రైట్, ఇక ఇతర దేశాలకు బానిసలుగా వారిని అమ్మివేశారు. తర్వాత ఆ రోజుల్లో మనం ఎలాగైతే ఇప్పుడు థియేటర్స్, స్టేడియంస్ ఉంటున్నాయో ఆ రోజుల్లో రోమీయులు మరి కొలాషియమ్స్ అని పిలిచేవారు. సో మరి అక్కడ జంతువులు అంటే మన వైల్డ్ యానిమల్స్, ఖడ్గం, క్రూర మృగాలకు ఈ క్రైస్తవుల్ని వేసేవారు. అవి వచ్చి వీళ్ళని తినేసేవి. చాలా భయంకరంగా వీళ్ళని చీల్చి చెండాడే రీతిగా అక్కడ ఉన్నటువంటి యూదులను వీరు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొంతమందిని ఐగుప్తు దేశానికి, మిగతా కంట్రీస్లో, మిగతా దేశంలోకి బానిసలుగా వీళ్ళని పంపించడం జరిగింది. ఇలాగ మనం చరిత్రగాన్ని చూస్తే క్రీస్తు శకం 70లో ఈ భయంకరమైన సన్నివేశము చోటు చేసుకుంది. యేసు ప్రభువు ఏమైతే చెప్పారో ఆ రోజున ఆ దేవాలయాన్ని చూచి, మీరు ఇవన్నీ ఇప్పుడైతే చూస్తున్నారు, కానీ ఒక కాలం రాబోతున్నది, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని చెప్పారు కదా. అది ఎప్పుడు నెరవేరింది అంటే క్రీస్తు శకం 70లో రోమా అధినేత జనరల్ టైటస్ అనే వ్యక్తి వచ్చి తన సైన్యంతో వచ్చి సంపూర్తిగా మరి ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, నేను చెప్పినట్టుగా అనేక లక్షల మందిని చంపివేసి మరి మిగతా వారిని బానిసలుగా ఇతర దేశాలకు అమ్మివేసి ఆ రీతిగా కొంతమందిని చెరపట్టడం జరిగింది. ఇక అప్పుడు అంటే క్రీస్తు శకం 70లో అంటే ఆల్మోస్ట్ ఎప్పుడంటే 1st century, మొదటి శతాబ్దంలో జరిగింది. సో అప్పటి నుంచి 1948 వరకు మన దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందండి? ఇండిపెండెన్స్ 1947. ఇస్రాయల్కి ఎప్పుడు వచ్చింది? రైట్. సో 1948లో వాళ్ళకి అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే అంతవరకు కూడా సో ఇక ఇస్రాయేలు అనేది లేదు ప్రపంచంలో. సో సంపూర్తిగా వాళ్ళు దాన్ని ధ్వంసం చేసి, ఆక్రమించుకొని, ముట్టడి చేసి, వారిని బందీలుగా చేసుకొని, వారిని లోపరుచుకొని, బానిసలుగా ట్రీట్ చేసి రోమీలు ఆ రీతిగా ఆ రోజుల్లో చేశారు. AD 70లో అది జరిగింది. నెక్స్ట్ అదే పరిస్థితి 1948 వరకు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మరి మనకు నియర్లీ 70 years, 75 అంతవరకు, అప్పటి వరకు కూడా వాళ్ళకు కూడా స్వాతంత్రం, ఇండిపెండెన్స్ లేదు. సో కాబట్టి 1948లో మరి అప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ రావడంతో నౌ దే ఆర్ ఇండిపెండెంట్ నేషన్. మన ఇండియా లాగే వారు కూడా ఇండిపెండెంట్ నేషన్గా అయ్యారు. సో అయితే ఆ యొక్క భయంకరమైన సన్నివేశము అప్పుడు చోటు చేసుకుంది. ఓకే. సో కాబట్టి ఇందులో ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్లో అన్నీ కూడా సో కొన్ని మరి అప్పట్లో నెరవేరాయి, కొన్ని ప్రస్తుతం నెరవేరుతున్నాయి, మరికొన్ని ఇంకా నెరవేరవలసి ఉన్నది, ఇంకా రాబోయే దినములలో, రైట్, ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరవలసి ఉన్నది, రైట్. ఇక అంతం మట్టుకు సహించిన వాడెవడు రక్షించబడని 14-13లో ఉంది. ఇక తర్వాత ఆయన చెప్పిన ఇంకొక ప్రాముఖ్యమైన గుర్తు ఏంటి, సైన్ ఏంటంటే యుగ సమాప్తికి లేక రెండవ రాకడ గుర్తు
ఇది మత్తయి 24లో 14 వచనంలో ఉంటుంది కదండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును ప్రకటించబడును అటు తర్వాత అంతం వచ్చును. గమనించండి, దేవుని యొక్క రాజ్య సువార్త మరి దేవుడు ఎన్ని దేశాలను, లేక ఎన్ని జాతులను, ఎన్ని తెగలను, ఎన్ని గోత్రాలను, లేక మన దేశంలో అయితే కులం అంటాం కదండి, ఎన్ని కులములు, లేక ఎన్ని ప్రాంతములలో ఎక్కడెక్కడ ప్రజలు, లేక ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశంలో ఎన్నైతే ఉన్నాయో మరి అన్నింటిలోకి వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నా సరే, మారుమూల ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో, ట్రైబల్స్, రైట్, ఎవరైతే ఉన్నారో సో అందరికీ కూడా దేవుని రాజ్య సువార్త అయితే ప్రకటించబడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన యొక్క సువార్తను అయితే ఖచ్చితంగా అనేక విధానాల ద్వారా, తన దాసుల ద్వారా, మరి ఆయా విధానాల ద్వారా అది ఎలాగైనా వెళ్ళొచ్చు. మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, సువార్త సభల ద్వారా కావచ్చు, మిషనరీలు ఆ ప్రాంతానికి, లేక కొంతమంది దైవదాసులు ఆ ప్రాంతానికి వెళ్ళి ద్వారా, లేక కొంతమంది సువార్త ప్రకటించే ఒక టీం బృందం అక్కడ వెళ్ళి వారిని కలుసుకొని సువార్త ప్రకటించడం ద్వారా, లేక అనేక విధానాల ద్వారా దేవుడు వారికి కొన్ని స్థలాలు దేవుడు అద్భుతములు, స్వస్థతలు వారికి జరిగించి ఆయా రీతులుగా దేవుని సువార్త మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా ప్రకటించబడుతుంది. ఎందుకంటే మరి అయ్యో మాకెవరు చెప్పలేదండి యేసుక్రీస్తు గురించి అనే ఒక ఎక్స్క్యూజ్ ఆ రోజున దేవుని ముందు నిలబడినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ యొక్క ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు కృపగలవాడు కాబట్టి, అలాగే దేవుడు తనను తాను బయలుపరుచుకునే దేవుడు కాబట్టి, మరి వారు ఎవరైనా సరే, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి, ఏ భాష మాట్లాడేవారైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిజ రక్షకుడు ఎవరో, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో, తనను తాను ఆయన మొదటి నుంచి కూడా బయలుపరుచుకునే దేవుడు అనే విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను. అవునండి, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రెవల్యూషన్. ఆయన తనను తాను బయలుపరచకుండా ఏది చేయడు. ఆ విషయానికి వస్తే దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడంటే 2 విధాలుగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడండి. మొట్టమొదటిగా మనం దానిని వి కాల్ ఇట్ జనరల్ రెవల్యూషన్, సాధారణ లేక సామాన్య ప్రత్యక్షత అని పిలుస్తాము. అంటే దేవుడు తనను తాను 3 విధానాలు, ఆ జనరల్ రెవల్యూషన్లో 3 మళ్ళీ భాగాలు ఉన్నాయండి. నెంబర్ 1 త్రూ క్రియేషన్, సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకున్నారు. రెండోదిగా త్రూ హిస్టరీ, చరిత్ర ద్వారా దేవుడు తన తాను బయలుపరుచుకున్నారు. మూడోదిగా త్రూ అవర్ కాన్షియన్స్, మన మనస్సాక్షి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నారు. కాబట్టి గమనించండి, ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, క్రైస్తవులే కాదు, వారు హిందువులైనా, మహమ్మదీయులైనా, బౌద్ధ మతానికి చెందిన వారైనా, సిక్ మతానికి చెందిన వారైనా, ఇంకా అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి కదండి. కాబట్టి ఏ మతానికి చెందిన వారైనా, లేక ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు? ఆయన సృష్టించుట ద్వారా, సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకున్నారు. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు నో ద క్రియేటర్, దే కెన్ జస్ట్ లుక్ ఎట్ ద క్రియేషన్ అండ్ గెట్ టు నో ద క్రియేటర్. సృష్టిని చూసి సృష్టికర్తను గ్రహించే కృప, లేక మనస్సు, లేక ఆదిక దేవుడు ఇచ్చాడు. లేదంటే మనస్సాక్షి. మనస్సాక్షి ఎవరికి ఉందండి? కేవలం క్రైస్తవులకు మాత్రమేనా? కాదు కదా. వారు ఏ మతానికి చెందిన వారంటే ప్రతి ఒక్కరు దేవుడు మనస్సాక్షిని ఇచ్చాడు, కాన్షియన్స్ని ఇచ్చాడు. అంటే వారు చేసేది సరి అయిందా కాదా అని తెలుసుకోవడానికి దేవుడు వారిలో ఆ మనస్సాక్షి పెట్టాడు. కాబట్టి ఆ మనస్సాక్షే వారిని మరి గద్దించడమైనా, లేక వారు చేసే ప్రవర్తన అంగీకరించడమైనా అని చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవడానికి దేవుడు అలా కూడా. ఇక మూడవదిగా సాధారణ ప్రత్యక్షతలో త్రూ ద హిస్టరీ, చరిత్రలో దేవుడే జోక్యం చేసుకోవడం ద్వారా, లేక దేవుడే మానవ జీవితాల్లో కల్పించుకొని ఆయా సందర్భాల్లో, ఆయా కాలంలో యందు, ఆయా యుగాల్లో దేవుడు కార్యములు చేయడం ద్వారా కూడా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ తీర్పు దినాన ఎవరు కూడా ఇంకా ఎక్స్క్యూజ్ అంటే సాగు చెప్పడానికి ఇంకా అవకాశం లేదు. అయ్యో మరి మాకు యేసుప్రభు గురించి మాకు తెలియదండి, మరి మాకెవరు చెప్పలేదండి, మరి మేము ఈ మతానికి చెందిన వారమండి, లేకపోతే ఆ కులానికి చెందిన వారమండి, మేము అడవుల్లో పుట్టామండి, మరి మా దగ్గరికి ఎవరికి రాలేదండి, ఎవరు చెప్పలేదండి అని ఏ మనుష్యుడు కూడా. అందుకే రోమాపత్రికలో ఆ మాట ఉంది. సో ఆ రోజున
ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట, న్యాయపీఠం ఎదుట మరి సాకు చెప్పకుండా మరి ఉండుట కొరకై దేవుడు తనను తాను బయలుపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు, నేను చెప్పాను దేవుడు తనను తాను 2 విధాలుగా బయలుపరుచుకున్నారని. నెంబర్ 1 జనరల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత. నెంబర్ 2 స్పెషల్ రెవల్యూషన్, అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత. అది ఎలా జరిగింది అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నారు. లేఖనముల ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నారు. కాబట్టి ఎవరైనా సరే దేవుని తెలుసుకోవాలంటే మరి యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారు, యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ఒక అనుభవం, ముఖాముఖి అనుభవాన్ని కలిగినటువంటి వారు, తప్పకుండా వారు దేవుణ్ణి వారు తెలుసుకున్నటువంటి వారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కూడా ఆయన తనను తాను బయలుపరుచుకునే దేవుడు. అందుకే ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముని దేవుడు మనకు, సంఘానికి ఒక బహుమానంగా అనుగ్రహించి ఉన్నారు. ఇన్ఫాక్ట్ వి కెన్ కాల్ దిస్ యాజ్ ద ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యుగముగా కూడా మనం దీన్ని పిలవచ్చు. పరిశుద్ధాత్ముడే ఒక వ్యక్తిని తాను చేసిన పాపం గురించి, దేవుని నీతిని గురించి, దేవుని యొక్క తీర్పు గురించి ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే అంటే ఒక వ్యక్తికి రక్షణ కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే రక్షణ పొందుకున్న వ్యక్తిని ఇక ప్రభులో, పరిశుద్ధతలో కొనసాగించడానికి సహాయపడేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే యేసయ్య చెప్పినటువంటి బోధ మనం అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కరెంట్ పోయింది, మొబైల్ డేటా ద్వారా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాను.